హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ పూజ అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెరీ 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 బిగ్ సారీ. నేను కన్సిస్టెన్సీ అని చెప్పి అన్నందుకో ఏమో రెవల్యూషన్ బోర్డ్ వీడియోలో అస్సలు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. షార్ట్ వీడియోస్ అయితే ఏదో మేనేజ్ చేసి పెట్టేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టలేకపోతున్నాను. ఇదైతే వచ్చి మా బాబుది చిన్నోడిది అన్నప్రసన్న వ్లాగ్ అన్నమాట. చాలా చిన్న వీడియోనే. సో మా రెండో వాడిది అన్నప్రసన్న మేము ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్లోనే చేసుకున్నాము. యాజ్ యూజువల్ మా పెద్ద పిల్లలు ఇద్దరికి, ఆర్యన్కి ఇంకా ఆరుష్కి కూడా మేము అక్కడే చేసుకున్నాము. సో అదే ఫాలో అయ్యి మా చిన్నోడికి కూడా పెద్దగా హడావిడి ఏం లేకుండా జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్, వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతవరకే టెంపుల్కి వెళ్ళి కావాల్సినవన్నీ అక్కడే అరేంజ్ చేసేసుకున్నాము. ఆన్ స్పాట్ చిన్న బ్లాంకెట్ అట్లా వేసేసుకొని ఎక్కువ ఏం పెద్ద హడావిడి చేయలేదు. యాక్చువల్గా మా ప్లాన్ హైదరాబాద్లో బల్కంపేట అమ్మవారి గుడిలో చేసుకోవాలన్నది ప్లాన్ ఉండే. బట్ కొన్ని కారణాల వల్ల అక్కడ వెళ్ళలేకపోయాం. సో ఎందుకు మళ్ళీ పోస్ట్పోన్ చేయడము అన్నట్టు ఇంకా విజయవాడలోనే ఇక్కడ చేసేసుకున్నాం. ఎట్లన్నా పెద్ద పిల్లలు ఇద్దరికి అక్కడే చేసాం కాబట్టి. సో ఇక్కడ వాడి కోసం కొన్ని అరేంజ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 5 థింగ్స్ లైక్ పరవాన్నము, ఫ్రూట్, మనీ, గోల్డ్, ఇంకా సెటస్కోప్ పెట్టాను. డాక్టర్ అవుతాడని, అంటే ఏది పట్టుకుంటే అదే అవుతాడని కాదు, సెటస్కోప్ పెట్టాను. యాక్చువల్గా క్రికెట్ బ్యాట్ అవి కూడా పెట్టినట్టున్నాను. క్రికెట్ బ్యాట్ కాదు, షటిల్ బ్యాట్ ఏదో పెట్టాను. ఇంకా ఒక బుక్, పెన్ను పెట్టాను. ఇక్కడ మా పెద్దవాడైతే అసలు వాడిని తెగ మోటివేట్ చేసేస్తున్నాడు. వచ్చి బుక్ పెన్ను పట్టుకో అన్నట్టు. ఇంకా యాక్చువల్గా మా చిన్నోడు అసలు ఇంకా పాకట్లేదు, జస్ట్ ఇప్పుడే బోర్ల పడుతున్నాడు. సో వాడికి ఒక హెల్ప్ చేయడానికి వెనకాల నుంచి మా హస్బెండ్ పుష్ చేస్తున్నాడు. మా పెద్దోడేమో బుక్ పెన్ను అని చెప్పేసి మొత్తానికి అటువైపే తిరిగాడు. ఇంకా బుక్ పెన్ను ఫైనల్గా పట్టేసుకున్నాడు. అంటే ఏది పట్టుకుంటే అదే అవుతారని కాదు, ఒక చిన్న రిచువల్ మనందరం ఫాలో అవుతాం కదా. ఫస్ట్ బుక్ అండ్ ఇంకా పెన్సిల్ పట్టుకున్నాడు. దాని తర్వాత కాసేపు చాలా అలిసిపోయినట్టు ఇంకా పడిపోయాడు అన్నమాట. అటు ఇటు దొరలాడు. బాబులే అని చెప్పి మేము మోటివేట్ చేసాము. ఆ తర్వాత వాడు స్టెథోస్కోప్ పట్టుకున్నాడు నెక్స్ట్. అండ్ దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి పరమాన్నం గిన్నె తోసాడనమాట, పుష్ చేశాడు. ఓకే, మేము ఈ రిచువల్ చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాం. యాక్చువల్గా అక్కడ మాకు టైం అయితే ఇవ్వలేదు. ఒక చిన్న హాల్ లాంటిది ఇచ్చారు బుక్ చేసుకోవడానికి, 150 రూపీస్ ఏమో టికెట్ దానికి. బట్ నెక్స్ట్ ప్రసాదాలు అవి వస్తున్నాయని కొంచెం తొందరగా చేసేసుకోండి, ప్రసాదాలు తెస్తున్నారు అమ్మవారికి, ఇక్కడ పెట్టాలి అని చెప్పి అన్నారు. సో ఇంక మేమందరం హడావిడిగా కానించేసాము పూజ చేసుకొని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చూస్తే మేము అందరం కూడా బ్లూ షేడ్సే వేసుకున్నాము. అందరం ముందే అనుకొని వేసుకున్నామట, కోఇన్సిడెన్స్ ఏం కాదు. వీళ్ళు ముగ్గురికి బ్లూ తీసుకున్నాను, పిల్లల ముగ్గురికి. ఇంకా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ మేము కూడా అన్ని బ్లూ షేడ్స్ వచ్చేటట్టే మ్యాచ్ చేసుకొని వేసుకున్నాం పిల్లలందరికీ. పిల్లలకి తీసుకున్న అవుట్ఫిట్స్ గురించి మీకు ఏమైనా లింక్స్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకోండి. ఇవి వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను, చాలా తక్కువ పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సార్లు ఏం వేసుకోరు, 1 or 2 టైమ్స్ వేసుకుంటారు. ఆలోపు వాళ్ళు గ్రో అయిపోతారు కాబట్టి ఎక్కువ మనీ పెట్టి తీసుకోవాలని అనిపించలేదు నాకు. అండ్ మోరోవర్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా, ఎక్కువసేపు వాళ్ళు వేసుకున్న చిరాకు పడకుండా ఉన్నారు. మీకు కనుక లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా బాగున్నాయి, అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. అండ్ దెన్ కమింగ్ టు ద వీడియో, ఇక్కడ వాడికి ఫస్ట్ టైం కదా పరవన్నం పెట్టాం. ఫస్ట్ తూ అట్లా అన్నాడు. దెన్ ఓకే కొంచెం స్వీట్ తగలంగానే ఇంకా టేస్ట్ చేశాడనమాట. 1 by 1 మా అత్త వాళ్ళు వచ్చారు, ఇంకా మా కజిన్ వచ్చిందన్నమాట. సో మేము ఫస్ట్ వెళ్ళడం డైరెక్ట్ అమ్మవారి దగ్గరికే వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. మేము ఇంట్లో నుంచే పరమాన్నం చేసుకొని అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి ఉండదు అని చెప్పేసి ఇంట్లో మమ్మీ పరమాన్నం చేసేసి, ఇంకా అమ్మవారికి చీర, సారె అవన్నీ కూడా పెడతాం మేము అమ్మవారి దగ్గర. ఇంకా అవన్నీ అమ్మవారికి సమర్పించుకొని డైరెక్ట్ ఇంకా ఆ బయట మనకి ఓపెన్ స్పేస్ ఉంటుంది, అక్కడే చేద్దామని అనుకున్నాము. ఆరుష్కి కూడా అక్కడే చేసుకున్నాము. బట్ అక్కడ చేసుకోవడానికి ఈసారి పర్మిషన్ ఇవ్వలేదు. లేదు మీకు అక్కడ దానికంటూ ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంది, సో అందుకని అక్కడ వేరే న్యూ బిల్డింగ్లో ఉందండి అని చెప్తే మేము వాటి కోసం టికెట్ తీసుకుని ఇక్కడ చేసుకుంటున్నాము. అండ్ దెన్ కమింగ్ టు ద వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సమ్
రీజన్స్ కంటిన్యూస్గా నా పిల్లలకి బాగాలేకపోవడము, నాకు బాగాలేకపోవడము. ఐ థింక్ మీకు నా వాయిస్లో అర్థమవుతుంది. నాకు అస్సలు సెట్ కావట్లేదు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్స్ వచ్చిపోతూ ఉన్నాయి ఇంట్లో పిల్లలందరికీ. సో మేము కూడా సిక్ అవుతున్నాము కంటిన్యూస్గా. అండ్ మోర్ ఓవర్ నా వీడియోస్ మీరు ఎవరైతే చూస్తున్నారో, నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్లోనే హూఎవర్ ఈజ్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ కింద హాయ్ చెప్పడానికో, లేకపోతే మీరు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి అన్న కామెంట్స్ కింద పెడితే బాగుంటుంది. సో దట్ నాకు కూడా ఒక మోటివేషన్ దొరుకుతుంది, ఇంకా నాకు ఐడియా వస్తుంది ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు చేస్తారు అని చెప్పి. జస్ట్ దట్ నేను ఏదో ఒక ర్యాండమ్ వీడియో పోస్ట్ చేసి మీకు అది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.